మరాఠీ భాషలో రేణి దేశాయ్ సొంత డైరెక్షన్లో తీసిన సినిమా ఇష్క్ వాలా లవ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ ఒక చిన్న పాత్రను చేశాడండోయ్. మరైతే ఇదే కదండి అకిరా డెబ్యూ సినిమా. అయితే ఈ సినిమా మరాఠీలో రిలీజ్ అయ్యి 2 ఏళ్ళైనా కూడా ఎందుకో తెలుగులో మాత్రం చాలా లేట్ అయింది. ఎట్టకేలకు సెప్టెంబర్ 4న డైరెక్ట్గా ఈటీవీలో ప్రసారం అవుతుందండి. మరి ఇందులో అకీరా పాత్ర ఎలా ఉండబోతుంది అనే ఆతృత అభిమానులకు ఉండడం సహజమే కదండి. అదే విషయంపై ఇప్పుడు క్లారిటీ ఇస్తుంది రేణు. ఆ పాత్రను చేసినప్పుడు అకీరా వయసు 9 ఏళ్ళేనంట. చిన్నతనంలో ఏదో సరదాగా ప్రయత్నించాడు. అయితే అకీరాను నేను డైరెక్ట్ చేసినప్పుడు తనని ఒక పాత్రగా కంటే ఏదో నా కొడుకుని డైరెక్ట్ చేస్తున్నా అనే సెంటిమెంట్నే ఎక్కువగా ఫీల్ అయ్యా. సో ఆ పాత్ర ద్వారా మీరు అకీరా గురించి ఎక్కువగా ఊహించుకోకండి, ఒక చిన్న పిల్లాడిని చూసినట్టు చూడండి అంటూ చెప్పేసిందండో ఈ అమ్మడు. అనవసరంగా అకీరా వెండి తెరపై ఏదో చేసేసాడనే ఫీల్కి గురై ఆ తర్వాత సినిమాల్లో మనోడు చేసింది నచ్చక ఫీల్ అవుతారనేమో ముందుగానే రేణు ఇలా సర్ది చెప్తుంది. అయితే పవన్ అభిమానులు మాత్రం అకీరా తొలిసారిగా తెరపై కనిపిస్తున్నాడు కాబట్టి అది చిన్న పాత్ర అయినా సరే, ఒక నవ్వు నవ్వినా కూడా సరే మేము ఆనందపడిపోతామని చెప్తున్నారండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.